ప్రైస్లు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే ఎలీషా శిష్యుడు మరణించినటువంటి సమయంలో అతని భార్య అయితే ఎలీషా యొద్దకు వస్తుంది. అయ్యా, నా భర్త మరణించారు, అప్పులు వారంతా కూడాను నా బిడ్డల్ని, నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని కూడాను తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి నాకైతే కనుక ఏమీ తోచినటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో మీ సహాయం కొరకు నేను వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు ఆ యొక్క దైవజనుడు అడుగుతాడు, అమ్మ నీ ఇంట్లో ఏమున్నది అని అడుగుతాడు. అడిగితే ఏమీ లేవయ్యా, సమస్తము కూడా నా అప్పులో వారు తీసుకుని వెళ్ళిపోయారు అని ఆ యొక్క స్త్రీ అయితే కనుక చెప్తుంది. మరలా అడుగుతాడు, అమ్మ ఏమున్నది నీ ఇంట్లో అని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఒకటే, ఏమున్నదయ్యా, నా ఇంట్లో ఒక్క నూనె కుండ తప్ప ఇంకేమీ లేదని. ఆ స్త్రీ దైవజనుడైనటువంటి ఎలీషాకి చెప్పినటువంటి సమయంలో ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ఉద్దేశం ఏ రీతిగా ఉన్నదంటే, నా భర్త ఏమీ మిగిల్చి వెళ్ళలేదు, కేవలం అప్పులు మాత్రమే మిగిల్చి వెళ్ళాడు, ఇంకా ఏమున్నది ఇవ్వడానికి అన్నట్లుగా కేవలం ఎందుకు పనికిరానటువంటి ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది అన్నట్లుగా అయితే కనుక ఆమె దైవజనుడైనటువంటి ఎలీషాకి చెప్పింది. అయితే ఎలీషా చెప్తాడు, అమ్మ అయితే నువ్వు ఒక పని చేయి, నీ ఊరిలో ఉన్నటువంటి వారందరి వద్దకు వెళ్ళి మరి కుండలు అరువు తెచ్చుకొని మరి నీ గృహంలో వాటన్నిటినీ కూడాను నిలబెట్టి నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు కూర్చున్నటువంటి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసి నీ కుండలో ఉన్నటువంటి నూనెని ఆ కుండల్లో పోయి అని చెప్పేసి చెప్తాడు. అదే రీతిగా ఆ యొక్క కుమార్తె అయితే కనుక అదే రీతిగా వెళ్ళి గ్రామంలో ఉన్న మరి వారందరి దగ్గర కుండలో అరువు తెచ్చుకొని మరి తనకున్నటువంటి ఇంటి నిండా కూడా ఆ యొక్క కుండలు పేర్చి తలుపు వేసుకుని రహస్యమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఆ నూనె పోస్తూ ఉంటుంది. ఆ కుండలో ఉన్నటువంటి నూనె కొంచెమే, కానీ ఎన్ని కుండలైతే తెచ్చిందో ఆ కుండలన్నీ కూడాను నింపబడగా ఇంకా కూడాను మిగిలినటువంటి స్థితిలో అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, ఆమె అనుకున్నది ఏంటంటే, ఒక నిర్లక్ష్య స్వభావంతో మాట్లాడింది. నా భర్త ఏముంచాడు, అన్నీ అప్పులే ఉంచాడు, ఇంకా ఏముంది నా దగ్గర ఉపయోగపడేవి, పనికొచ్చేయి అప్పులు వాళ్ళకి ఇవి తీసుకెళ్ళు అని చెప్పడానికి ఉపయోగపడే ఏమీ లేదని చెప్పి ఆమె ఒక నిరాశతోటి నిర్లక్ష్య స్వభావంతో చెప్పినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. కానీ ఎలీషాకి తెలుసు అందుకొరకే 1-2 సార్లు అడిగాడు, అమ్మ నీ ఇంట్లో ఏమున్నది అని. అంటే ఆమె చెప్పింది నూనె కుండ మాత్రమే అని. హల్లెలూయా. నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది, నూనె ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు సమస్తము కోల్పోయి ఉండవచ్చు. నీ ధనాన్ని, నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కూడా కోల్పోయి ఉండవచ్చు. కానీ ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా నీ జీవితంలో? ఒక ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ యొక్క విశ్వాసం జీవము కలిగినదిగా ఉన్నట్లయితే, నీ యొక్క విశ్వాసము నువ్వు కోల్పోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, సమస్తము నువ్వు కోల్పోయినా కానీ ఆ యొక్క విశ్వాసము ద్వారా, ఆ యొక్క అభిషేకము ద్వారా సమస్తము కూడా దేవుడు నీకు సమకూర్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క స్టోరీలో మనం చూసుకున్నట్లయితే సమస్తాన్ని కూడా కోల్పోయింది ఆ స్త్రీ. కానీ తన భర్త
ప్రార్థించినటువంటి ఆ యొక్క ప్రార్థన భక్తి జీవితం, ఆ యొక్క అభిషేకం మాత్రం ఆ ఇంటిలో నిలిచి ఉన్నది. కాబట్టే సమస్తాన్ని కూడా కోల్పోయినప్పటికీ కూడాను మరలా రెట్టింపు అభిషేకాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని అయితే కనుక పొందుకున్నటువంటి స్త్రీగా ఉన్నది. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడాను నువ్వేమైనా కోల్పోయావా? అది ఏదైనప్పటికీ కూడాను నీలో ఒక విశ్వాసము, దేవుడు నీ మీద ఉంచినటువంటి అభిషేకము నువ్వు కోల్పోకుండా ఉన్నట్లయితే కనుక, నువ్వు స్థిరమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉన్నట్లయితే కనుక, కోల్పోయినటువంటి వాటికంటే రుణంతలుగా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నమ్మిక మాత్రం దేవుడి పట్ల కలిగి ఉండు. కృప నీకు కలుగునుగాక. ఆమేన్.